హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా వ్యూవర్స్ అందరికీ ముందుగా ఒక్కసారి సారీ చెప్తున్నానండి. ఎందుకు చెప్తున్నాను ఏంటి అన్నది స్కిప్ చేయకుండా చూడండి, చెప్తాను. ఇప్పుడు ఈ శారీస్ని ఒక్కసారి గమనించారా? ఇప్పటికే మీకు అర్థమైపోయిందా నేను ఈ వీడియోలో ఏం షేర్ చేసుకుంటున్నాను అన్నది? అవునండి, ఒక పట్టు చీర, అలానే సిల్క్ శారీ. ఈ సిల్క్ శారీ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. ఇప్పటివటికి నేను శారీస్‌ని ప్లీటింగ్ చేసి వీడియోసు పట్టు చీరలే అప్‌లోడ్ చేశాను. ఇప్పుడు సిల్క్ శారీ ఎలా చేయాలి? ఎంత ఈజీగా చేసుకోవచ్చు అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుందా? ఇప్పుడు ప్లీటింగ్ చేయటానికి రెడీ అవుతున్నానండి. ఈ ప్లీటింగ్ చేయటానికి కావాల్సినవేంటి? శారీ ఎటు ఉంది, అలానే పిన్నిస్‌లు, టేపు, అదేనండి బ్లౌజులు కుట్టుకుంటాను చూసారా ఆ టేపు. ఇప్పుడు మెజర్‌మెంట్స్ తీసుకుంటున్నా. నాకు శారీస్ ఇచ్చేవాళ్ళు మెజర్‌మెంట్స్ తీసుకుంటాను, వీడియో తీసుకోనా అని అడుగుతుంటే ఎవరు ఒప్పుకోవట్లేదండి. అందుకని నా ఇప్పుడు నేను ఎలా తీయాలి ఏంటి అన్నది వాయిస్ ఇస్తున్నానండి. చూడండి, కట్టు చెంగు దగ్గర తీసుకోవాలి. ఫాల్ వైపు కాకుండా కట్టు చెంగు దగ్గర ఇదిగో ఇలా టేప్ తీసుకొని అప్పటికే కస్టమరు నడుమెంతుంది అన్నది మనం కొలుసుకుంటామండి. ఎలా కొలుసుకుంటున్నాము? రైట్ లెగ్ నుంచి లెఫ్ట్ లెగ్ వటికి నడుము చుట్టూ అలా కొలుసుకొని ఆ తర్వాత ఇదిగో ఇలా శారీని టేప్‌తో కొలుస్తున్నాను. కస్టమర్ నడుము ఎంతుంది అన్నది మనకు ముందుగానే చెక్ చేసుకుంటున్నాం గదా! 40 ఉందా? 45 ఉందా? 50 ఉందా? 54 ఉందా? 53 ఉందా? అన్నది కొలత ప్రకారం మనం టేప్‌తో కొలుసుకొని ఆ తర్వాత పిన్నీస్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఏంటి? షోల్డర్ ప్లేట్స్. షోల్డర్ ప్లేట్స్‌లో ఒకటి గుర్తుపెట్టుకోండి. అందరం హైట్ ఎంతుంటాం? 4'10", 4'11", 5, 5'1", 5'5", 5'3", 5'4", 5'2" ఇలా ఉంటాం గదా! ఆ హైట్‌ని బట్టి మనం అలా నంబర్స్ తీసుకోవాలండి. అదేనండి 39 నుంచి 41 వటికి తీసుకుంటే సరిపోయిద్ది. హైట్ ఇంకా ఎక్కువ ఉన్నారనుకోండి, అలా అని మనం శారీని పిన్నిస్‌లు ఎక్కువ ప్లీట్స్ పెట్టేసుకున్నామనుకోండి, అదే పొడవు తీసుకున్నామనుకోండి, శారీ సరిపోదు. అందుకని చూసి ఎలా హైట్‌ని బట్టి తీసుకున్నాము అన్నది చెప్పాను గదా! ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం మెజర్‌మెంట్ ప్రకారం పిన్నిస్ పెట్టాను. ఇప్పుడు చూస్తున్నారా, శారీ కట్టుకోవటానికి వీలుగా అన్నట్టు షోల్డర్ మీద అలా శారీని వేశానా, ఆ తర్వాత నడుము చుట్టూ ఇలా శారీని తీసుకొచ్చాను. దోపుకున్నా కూడా ఒక జానెడు, జానబెత్త అన్నట్టు అంత క్లాత్ ఉంటే చాలండి. ఆ తర్వాత ఇదిగోండి నడుము చుట్టూ ఎలా తీసుకొచ్చానో చూస్తున్నారా? ఇలా కొలుసుకున్న తర్వాత ఇప్పుడు పిన్నీస్ పెట్టుకున్నాను. గమనించారు కదా! పిన్నీస్ అలా పెట్టేసేసి ఎన్ని పిన్నీసులు పెట్టాను? మొత్తం 3 పిన్నీసులు పెట్టాను. ముందుగా ఒక పిన్నీస్ పెట్టాను. ఆ తర్వాత చివర ఒక పిన్నీస్ పెట్టాను. మిడిల్‌లో కూడా ఒక పిన్నీస్ పెట్టాను. అలా పెడుతూ ఉండంగా కాలింగ్ బెల్ మోగింది. ఇంకంతే ఆ శారీని అలా పెట్టేసేసి ఇంక వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పటికి ఈ శారీస్‌ని ప్లీటింగ్ చేయటానికొచ్చాను అన్నది చెప్తా. ఈ మధ్య గ్యాప్ అంతా ఏం చేశాను? పార్లర్‌లో వర్కు. ఆ తర్వాత షాపింగ్‌కి వెళ్ళాను. ఆ తర్వాత చెప్తానండి. అర్రెర్రెర్రెర్రెర్రె! ఇప్పుడు మొదటి పిన్నీసు, మిడిల్‌లో పిన్నీసు. ఈ రెండిటి మధ్యలో ఉన్న క్లాత్‌ని ఇదిగో ఇలా కుచ్చిళ్ళు పోసుకుంటున్నానండి. ఎన్ని కుచ్చిళ్ళు పోసుకుంటున్నాను అన్నది. శారీని బట్టని ఒకటికి 2 సార్లు చెప్తున్నాను. శారీని బట్టి మనం కుచ్చిళ్ళు తీసుకోవాలి. నేనైతే 6 7 కుచ్చిళ్ళు తీసుకున్నానండి. ఆ తర్వాత కరెక్ట్‌గా లైన్ ప్రకారం ఇదిగో ఇలా సెట్ చేసుకొని ఆ తర్వాత పిన్నీస్ పెట్టేసేసుకోవాలి. కరెక్ట్‌గా పెట్టానా లేదా? సిల్క్ శారీ జారిపోతుందేమో అని చెప్పి అలా చూసుకొని పెట్టటం కరెక్ట్‌గా పెట్టాను అని అనుకున్నానా? ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? షోల్డర్ ప్లీట్స్ పెట్టడానికి రెడీ అయ్యాను. చెప్పాను గదండీ! కస్టమరు సన్నగా ఉన్నారా? బొద్దుగా ఉన్నారా? ఫంక్షన్ ఏంటి? గుడా? గోపురమా? సరదాగా ఫంక్షనా? అన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సిల్క్ శారీ పెడుతున్నప్పుడు నాకిచ్చిన ఈ పాప ఎక్కడికి అడిగింది అన్నది చెప్పలేదు కదా! గుడికండి. గుడిలో పూజ జరుగుతుంది. ఆ సందర్భంగా నేను కట్టుకోవటానికి నాకు ఈజీగా ఉండాలి అని చెప్పటం వల్ల ఈ సిల్క్ శారీ ఆల్రెడీ నా వెనక ఒక శారీ ఉంది. గమనించారా? పట్టు చీర ఎప్పుడో ప్లీట్స్ పెట్టేశానండి. ఆల్రెడీ ఆ వీడియో మీతో అదేనండి. పట్టు చీరలు చాలా వీడియోలు మీతో షేర్ చేసుకున్నాను గదా! ఇప్పుడైతే సిల్క్ శారీ. చూస్తున్నారు గదా! వరుస క్రమంలో షో మొదటి పళ్ళు దగ్గర నుంచి చిన్న చిన్నగా పిన్నీసులు పెట్టుకుంటా ఇదిగో ఇలా పిన్నీసులు మొత్తం పెట్టేసేసానా, ఇప్పుడు కుచ్చిళ్ళకి, షోల్డర్ ప్లేట్స్‌కి రెండిటికి పిన్నీసులు పెట్టడం అయిపోయింది. ఇప్పుడు ఐరన్ చేయటానికి రెడీ అవుతున్నానండి. ఐరన్ చేసేటప్పుడు
సిల్క్ శారీ జారుతూ ఉంటుంది. సరి చేసుకుంటూ ఉండాలి. జారుతూ ఉంటుంది. సరి చేసుకుంటూ ఉండాలి. నేను అదేనండి ఏ టు జెడ్ సిల్క్ శారీ ఇంతవరకు వీడియో ఎప్పుడూ అప్‌లోడ్ చేయలేదు అనని చెప్పాను. ఇందాక మీకేం చెప్పాను? నేను నా వ్యూవర్స్‌కి సారీ చెప్పాను అనని చెప్పాను. ఎందుకు చెప్పాను సారీ అన్నది చెప్పలేదు కదా! ఎప్పుడో, ఎప్పుడోనండి మార్చి, ఏప్రిల్ మొదట్లో అడిగారు. ఫుల్ లెంత్ వీడియో శారీ ప్రీ ప్లేటింగ్ వీడియో అప్‌లోడ్ చేయరా అనని చెప్పి. సారీ ఎందుకు చెప్పాను అన్నది ఇప్పుడు అర్థమైంది గదా! ఇన్ని రోజుల తర్వాత ఎవరైనా అలా నా వ్యూవర్ ఒక డౌట్ అడిగి చెయ్యండి అని అడిగినప్పుడు ఇన్ని రోజుల తర్వాత అప్‌లోడ్ చేస్తున్నాను గదా! అందుకు సారీ చెప్పానండి. అవునండి. పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు వర్క్ బిజీ, బిజీ, బిజీ. శారీస్‌ని ప్లీటింగ్ చేసుకోవాలి, మేకోవర్‌కి వెళ్ళాలి, అలానే పార్లర్‌లో వర్క్ ఉంటుంది, పూల జడలు చేయాలి, ఇంట్లో పని చేసుకోవాలి. ఇన్ని ఉన్నాయి గదా! అలానే నా లక్కీ లచ్చక్క ఛానల్ కూడా ఇంకొకటి ఉందండి. ఆ ఛానల్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేయాలి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీడియోస్ తీసుకోవటానికి శారీ ప్లీటింగ్ చేసేటప్పుడు కుదరలేదండి. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత పెళ్ళిళ్ళ సీజన్ అయిపోయిన తర్వాత ఇదిగో ఇలా రిలాక్స్‌గా ఉన్నప్పుడు వీడియో అప్‌లోడ్ చేద్దామా అంటే పెళ్ళిళ్ళ సీజన్ లేకపోతే ఎవరు చేయించుకుంటారండి? శారీస్‌ని ప్లీటింగ్ చేయించుకోరు కదా! ఇన్ని రోజుల తర్వాత ఇదిగో సందర్భం ఎందుకు ఈ ఈ శారీస్‌ని ప్లీటింగ్ చేస్తున్నానన్నది మీకు చెప్పలేదు కదా! గుడిలో పూజ ఉండటం వల్ల ఆ పూజకి కట్టుకోవటానికి ఇదిగో ఇలా సిల్క్ శారీ, అలా పట్టు చీర 2 తీసుకొచ్చారండి. పట్టు చీరనైతే ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను కాబట్టి ఇప్పుడైతే సిల్క్ శారీతో ఎలా చేయాలి ఏంటి అన్నది ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అర్థమైంది కదా! నేను నా వ్యూవర్స్‌కి ఇంత లేట్‌గా వీడియో అప్‌లోడ్ చేయటం వల్ల సారీ చెప్పాను అనని. చూస్తున్నారా? మాటల్లో పడిపోయి నేను అలా చెప్పుకుంటూ కవిత్వం చెప్పేస్తున్నాను అనుకుంటున్నారా? కాదండి. ఇదిగో ఐరన్ చేయటానికి రెడీ అయ్యాను. మనము మొత్తము కుచ్చిళ్ళ దగ్గర ఎన్ని పిన్నీసులు పెట్టానో చూసారా? మొత్తం 3, 4 పిన్నీసులు పెట్టాను. ఆ పిన్నీసులు పెడుతున్న టైంలోనే ఐరన్ బాక్సు హీటెక్కింది. హీటెక్కింది ఐరన్ చేసేద్దామని గబగబా ఐరన్ చేయకుండా ఐరన్ స్టాండ్ మీద ఒక్కసారి అలా రుద్దేసేసి ఆ తర్వాత శారీ మీద ఐరన్ చేయాలండి. గుర్తుపెట్టుకోండి. ఐరన్ బాక్స్ వేడెక్కిన వెంటనే అలా ఐరన్ చేశామనుకోండి, ఎవరైతే మనకు శారీ ఇచ్చారో, ఏ మాత్రం డ్యామేజ్ అయ్యిందో, ఆ డ్యామేజ్‌కి తగ్గట్టుగా ఆ శారీ కాస్ట్ ఎంతుందో అంత కట్టేసేయాల్సొస్తదండి. అందుకని ముందుగా ఐరన్ స్టాండ్ మీద అలా ఐరన్ చేసేసి, ఆ తర్వాత ఇదిగో ఇలా శారీ మీద ఐరన్ చేసేసేయాలి. ఇందాక కుచ్చిళ్ళకి చేశాను. ఇప్పుడేం చేస్తున్నాను, పమిటి కొంగుకి అదేనండి షోల్డర్ ప్లేట్స్ ఎలా సెట్ చేస్తున్నానో చూస్తున్నారు గదా! ఆ కొంగుని అలా లాగి పెట్టేసేసి, ఇదిగో ఇలా పిన్నీసులు సరి చేసుకుంటూ, ఆ తర్వాత ఐరన్ చేసేసేయటమేనండి. చక్కగా అలా ఐరన్ చేసేసుకొని, ఎన్ని నిమిషాల్లో కట్టుకోవచ్చో తెలుసు కదా! ఇలా ముందుగానే శారీని ప్లీటింగ్ గనక చేసుకొని పక్కన పెట్టుకున్నామనుకోండి, మనము ఇప్పుడు సమ్మర్ సీజన్‌లో చక్కగా ట్రిప్పులు వెళ్తాం గదండీ! ఇష్టమైందనుకోండి, కష్టమైందనుకోండి బయటిచ్చేసేయండి. ఇష్టమైందనుకోండి మీరే చక్కగా ఐరన్ చేసేసుకోవచ్చు. అవునా? చక్కగా నేనిప్పుడు ఎలా ఐరన్ చేస్తున్నాను, ప్లీటింగ్ చేస్తున్నానో చూస్తున్నారు కదా! నిదానంగా అలా గమనించేసుకొని, ఇదిగో ఇలా ఐరన్ చేసేసేయండి. 2 నిమిషాల్లో మనం ఎక్కడికి వెళ్ళాలన్నా అలా కట్టేసేసుకోవచ్చు. మెజర్‌మెంట్స్ కనుక మనకు ముందే ఉంటే. గమనించారా? ఈ శారీని 2 చీరల్ని ప్లీటింగ్ చేస్తున్నానా? 2 సార్లు కరెంట్ పోయిందండి. అప్పుడు నా టెన్షన్ చూడాలి. ఈ శారీస్‌ని ఎప్పుడివ్వాలి? రేపు ప్రొద్దున్నే ఇవ్వాలి. ఈ రాత్రికి చేస్తున్నాను. అసలు నేను ప్రొద్దున్నే మొదలుపెట్టాను. ఇందాక ఒకసారి, ఇప్పుడొకసారి అని చెప్పాను గుర్తుందా? నేను ప్రొద్దున్నే మేకఓవర్ చేయటానికి వెళ్ళానండి బారసాల ఫంక్షన్‌కి. అలా వెళ్ళి ఆ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఇంటికొచ్చి ఒక పావుగంట అలా రిలాక్స్ అయ్యి, ఆ తర్వాత ఐరన్ చేయటానికి ప్లీటింగ్ చేయటానికి రెడీ అయిపోయానా, అప్పుడొచ్చారండి పార్లర్‌కి. అంతే పార్లర్‌లో వర్క్ చూసుకున్న తర్వాత మళ్ళీ చేద్దాం అనుకునేలోపు, బాబోయ్! ఇంక నా వల్ల కాదు అనుకునేలోపు మా సిస్టర్ ఫోన్ చేసిందండి. "షాపింగ్‌కి వెళ్దాం రా లక్ష్మి" అనని. సారీ లచ్చక్కా అంటూ ఒక్క ఫోన్ చేసేస్తుందండి. ఎవరి సిస్టరు అనని చెప్పి అలా ఫోన్ తీశానా, "లచ్చక్క మనం షాపింగ్‌కి వెళ్దాం రావా" అనని చెప్పి అడిగితే, సరే అని చెప్పి అలా షాపింగ్‌కి వెళ్ళానండి. ఆ శారీస్ ఎన్ని శారీస్ తీసుకున్నామో ఆ వీడియోస్ తీశానండి. ఆ వీడియో కూడా మీతో త్వరలో షేర్ చేసుకుంటానండి. షాపింగ్ అయిపోయిందా? ఇంటికొచ్చేసామా? ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కడికెళ్ళాము? మళ్ళీ ఒక గంట అలా రిలాక్స్ అయ్యి టెంపుల్‌కి వెళ్ళానండి. అదేనండి ఈ కోటప్పకొండ మీకు ఐడియా ఉందా? చిలకలూరిపేట దాటిన తర్వాత, నరసరావుపేట దాటిన తర్వాత కోటప్పకొండ అంటారు. అవునండి. కోటప్పకొండ మన శివయ్య దర్శనానికి వెళ్ళి ఇంటికొచ్చిన తర్వాత అప్పుడు ఐరన్ చేయటానికి మొదలుపెట్టాను. చాలా పెద్ద స్టోరీ చెప్పాను గదా! ఈ గ్యాప్‌లో మళ్ళీ
ఇంటికొచ్చి ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇలా ఐరన్ చేసి రేపు మార్నింగ్ అయినా ఇవ్వచ్చు కదా అని మా వారు అంటూ ఉంటే ఎలా ఇస్తామండి 6:30 కల్లా వాళ్ళు వచ్చి తీసుకెళ్తాను అన్నారు. అసలు మామూలుగా అయితే నైటే తీసుకెళ్తానన్నారు. కానీ నేను ఇలా షాపింగ్కి వెళ్ళి అలా టెంపుల్కి వెళ్ళి రావాల్సిన విషయం నాకు తర్వాత తెలిసింది కాబట్టి సారీ అని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఇచ్చేసి ఆ తర్వాత రేపు ఎర్లీ మార్నింగ్ మీరు ఊరు వెళ్ళే ముందు అలా వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పారండి. అంతే. మా వారు అలా చెప్తున్నా కూడా వినకుండా ఇదిగో ఇలా ప్లీటింగ్ అయితే కంప్లీట్ చేసేసానండి. ఇప్పుడు బాక్స్ ప్లీట్ ఎలా చేస్తున్నాను అన్నది చూడండి. శారీని కుచ్చిళ్ళకి ఐరన్ చేశాను. ఆ తర్వాత షోల్డర్ ప్లీట్స్ ఐరన్ చేశాను. ఆ తర్వాత సెంటర్ పార్ట్ ఎలా ఐరన్ చేశానో గమనించారా? మాటల్లో పడిపోయి నాతో పాటు మీరు కూడా వచ్చేసారా? స్కిప్ చేశారా? ఒక్కసారి వెనక్కెళ్ళి ఇంకొకసారి ఎలా ఐరన్ చేశాను అన్నది గమనించండి. లైన్గా ఆ ప్లీట్స్ని ఎలా సెట్ చేసి పెట్టాను అన్నది గమనించి ఆ తర్వాత ఇప్పుడు బాక్స్ ప్లీటింగ్ నేను ఎలా చేస్తున్నాను అన్నది చూడండి. కుచ్చిళ్ళ దగ్గర ఆ చివర ఈ చివర అలా పట్టుకొని ఇదిగో ఇలా బాక్స్కి ఎంత ప్లీట్ కావాలి అన్న పద్ధతిలో అలా సరి చేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ ప్లీట్స్ని ఇదిగో ఇలా బాక్స్ ఫోల్డింగ్ చేయడానికి రెడీ అయ్యాను. ఆ బాక్స్ ఫోల్డింగ్ కూడా ఎన్ని మడతలు వేశాను అన్నది చూడండి. ఎలా ఉంది ఇంతకీ నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో మీకు నచ్చుతున్నాయా? ఆల్రెడీ కొన్ని వీడియోస్ శారీస్ ప్లీటింగ్ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఈ సిల్క్ శారీ వీడియోని ఇలా అప్లోడ్ చేయటం మీకు నచ్చిందా లేదా అన్నది డిస్క్రిప్షన్లో సారీ పాత వీడియోలు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీరు నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉండటం వల్లే నేను ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి అవకాశం చిక్కింది. అలానే ఎన్ని మడతలు వేసానో చూసారా? ఫోల్డింగ్ చేసేటప్పుడు మొత్తం 3 మడతలు వేశానండి. ఆ తర్వాత ఇదిగో ఇలా షోల్డర్ ప్లీట్స్ని ఇలా రోల్ చేసుకుంటూ వచ్చి ఎలా ఆ శారీలో సెట్ చేస్తున్నానో చూడండి. చాలా థ్యాంక్స్ అండి. ఇన్ని రోజులు నా వ్యూవర్స్ వెయిట్ చేసి ఈ వీడియోని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. మళ్ళొక్కసారి చక్కగా ఇలా ముందుగానే ప్లీట్స్ చేయించుకోండి, చేసుకోండి. 2 నిమిషాల్లో శారీ కట్టుకోండి. అలానే ఎంత సంపాదించవచ్చు అన్నది కొన్ని వీడియోలు అప్లోడ్ చేశానండి. 100 రూపాయలు ఖర్చు పెట్టండి, వేలల్లో సంపాదించండి. 20 రూపాయలు ఖర్చు పెట్టడానికి అమ్మో అంటారు. కానీ 500 ఖర్చు పెట్టడానికి ఈజీ అనుకుంటారు. ఎందుకు ఏంటి అన్న ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశానండి. ఆ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇప్పుడైతే శారీని చక్కగా బాక్స్ ఫోల్డ్ చేశానా? ఇప్పుడు ఒక కవర్లో పెడుతున్నాను చూస్తున్నారా? మనము ఈ శారీ సూట్ కేసులో పెట్టుకునేటప్పుడు బ్యాగ్లో సర్దుకునేటప్పుడు అలా సరిగ్గా పట్టుకోలేదనుకోండి ఊడిపోతుంది. మనం ఖర్చు పెట్టిన డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి. అలా కాకుండా ఇదిగో ఇలా కవర్లో కనుక సర్ది చక్కగా అలా సూట్ కేసులో సర్దుకున్నామనుకోండి, మనం కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఆ కవర్లో నుంచి ఈ శారీ అలా తీసేసామా, ఇలా కట్టుకున్నామా, అంతే, డన్ కదా. ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా. సిల్క్ శారీ బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేశాను ఏంటి అన్నది చూశారు. ఇప్పుడు ఈ పట్టు చీర వీడియోస్ త్వరలో అప్లోడ్ చేస్తానండి. ఈ శారీని కూడా మంచిగా ప్రీప్లేటింగ్ చేశాను. మీకు ఈ శారీస్ ఎలా ఉన్నాయి, నచ్చినాయా? మంచిగా చేశానా ప్రీప్లేటింగ్? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.